గురుజీ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాన్న రండి. ఆ సంచది ఏకాదశి పేపర్ తీసుకొని వస్తాను. కారం వాడి పేరేమి? పక్కనే షణ్ముఖి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరు చెప్పండి అన్న. జయ జయ శంకర. మీరు హర హర శంకర్ చెప్పండి. జయ జయ శంకర హర హర శంకర. 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 నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ రాజరాజేశ్వర స్వామికి జై. ఎప్పుడు దాని శివాలయం నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పార్వతీపతయే హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర హర మహాదేవ. శంభో శంకర హర మహాదేవ. శంభో శంకర. గంట కొట్టు. గూట్లో ఉంది చూడండి గంట. ఓం హర శంకర అందరూ హర హర. ఓం హర శంకర. ఓం హర శంకర. హర హర. ఓం హర శంకర. హర నమ ఓం నమో భగవతే రుద్రాయ. చదవండి. చదవండి. మహి మహేష ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః. గులాబీలు బయట ఉన్నాయి కవర్లో.
నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. నాన్న 2 నిమిషాలు కూర్చుని వెళ్ళాలి. మళ్ళీ అక్కడ ముక్త్యాల్లో కార్యక్రమం ఉంది. రండి రండి అయ్యప్పలు. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే పిల్లాలి వీరనే వీరమణి కంటనే రండి తొందరగా వెళ్దాం. కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి. నన్ను అందరూ కూర్చోవాలి 2 నిమిషాలు. అక్కడ ముక్త్యాల్లో కార్యక్రమం ఉంది, కూర్చోవాలి. ఆ ఏకాదశి పేపర్ సంచి ఎక్కడ ఉంది? అబ్బాయి పేరేంటి? తరుణ్. కారులో వాటర్ బాటిల్ ఏకాదశి పేపర్ తెప్పించే. నమ పార్వతీపతే హర హర మహాదేవ. కూర్చోండి నాన్న. మళ్ళీ అక్కడ కార్యక్రమం వచ్చింది, అది మనం తల్లి కూర్చోరా. అందరూ చెప్పండి నాన్న. అందరూ అలా ఎదురు కూర్చోండి. వెనకాల ఎవరు ఉండకండి ప్లీజ్. ఎదురు కూర్చోండి, ఎదురు కూర్చోండి. అయిన తర్వాత చెప్పండి నాన్న. జయ జయ శంకర 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 హర హర శంకర హర హర శంకర నమ పార్వతీపతే హర మహాదేవ. అందరూ నాతో పాటు 7 సార్లు ఓంకారం చేయండి. తర్వాత నేను మీకు ఏకాదశి పేపర్లు అవి ఇస్తాను. మళ్ళీ అక్కడ వాళ్ళు పాపం ఎదురు చూస్తున్నారు. బాగుంటుంది. అక్కడ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, ఇక్కడ మైక్ ఉంటే బాగుంటుంది. మీకు అవకాశం ఉంది. అందరూ నడుము నిలబెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ భారత్ మాతా కీ. శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి కీ. రుద్రభూమి పరమశివునకు గోవిందా. మనం ఇలా కార్తీక మాసంలో కృష్ణా తీరంలో ఇలా కూర్చుని పరమశివుని ఆరాధించుకోవడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతి. మనకి ప్రసాదించింది ఈ దివ్యమైన ప్రకృతి. భగవంతుడి యొక్క కృప వలన వచ్చింది ఈ ఆకృతి. దీనికి మనం చేయకూడదు వికృతి. అదవుతుందా? వికృతి అంటే ప్రకృతికి వ్యతిరేకమైన దాన్ని వికృతి అంటారు. లక్ష్మీ అష్టోత్తరం చదివారు ఎవరైనా? స్టార్టింగ్ ఏంటి? ఓం ప్రకృత్యే నమః. వెంటనే కాబట్టి మనం ప్రకృతిలో ఉండి భగవంతుడు ఇచ్చిన సుకృతి వలన వచ్చిన ఆకృతిలో వికృతి లేకుండా పనిచేయాలి. వికృతి అంటే ఈ జీవుని నశింపజేయడము, పరమేశ్వరుడు యొక్క అవిష్టానికి
వ్యతిరేకంగా జీవించాలనుకోవడం. భగవంతుడు మన నుంచి ఏం కోరుతున్నాడు తెలియకపోవడం, తెలుసుకోకపోవడం, తెలుసుకోవాలి అనుకోకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, నియమం లేకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఉండడం, ఏం కాదులే అనుకోవడం. నియమం మనల్ని రక్షిస్తుంది, యముడి నుంచి దూరం చేస్తుంది. ఒక అబ్బాయి గట్టిగా 7-8 ఏళ్ళు ఉంటారు. వాళ్ళ నాన్న అందరికీ ఆవులు దానం చేస్తున్నాడు. దానం చేసుకుంటే ఆవులు మంచి ఆవులు కాదు, పట్టిపోయాడు. ఆ ఒట్టిపోయిన ఆవులు ఇవ్వకూడదు. ఈ పిల్లోడు ఏంటి అబ్బాయి ఇలా ఇస్తున్నాడు, మా నాన్న పాపం, మా నాన్న ఏంటి ఇలా చేస్తున్నాడు. నాన్న నన్ను ఎవరికి దానం ఇస్తావు, నన్ను ఎవరికి దానం ఇస్తావు, నన్ను ఎవరికి దానం ఇస్తావు అన్నాడు. ఆ నాన్నకి వెళ్ళిపోయి ఎటువంటి చేస్తున్నాడు, నిన్ను ఎవరికి దానం ఇస్తాను బా అన్నాడు. అంటే పిల్లోడు వెళ్ళిపోయాడు, యమలోకానికి వెళ్ళిపోయాడు. అసలు యముడు ఒక టూర్లో ఉన్నాడు, లేడు 3 రోజులు. 3 రోజుల తర్వాత వచ్చాడు. పిల్లోడు ఏమి తిరిగి చెప్పలేదు. ఏంటంటే మా నాన్నగారు మీకు ఇచ్చేసారండి, అందుకే వచ్చేసానండి అన్నాడు. యముడంటే అందరూ భయపడతారే లోకంలో, నువ్వు భయం చెందలేదు అని అంటే, ఏమంటే చివరికి ఎప్పటికైనా శరీరం వదిలేయాలి కదా, భయం ఎందుకండి అంటే ఆ పిల్లోడు యొక్క ఆ నిష్టకి చాలా ఇష్టపడి యముడు అన్నాడు, ఎన్నో వరం ఇస్తాను. అలా 3 వరాలు ఇచ్చారు. అందులో ఆ పిల్లవాడి పేరు మీద ఒక అగ్ని ఉంది. అగ్ని పేరేంటి? నచికేత అగ్ని. అబ్బాయి పేరు నచికేతు. పిల్లోడికి భయం లేదు. 7 ఏళ్ళ పిల్లోడు భయం లేకుండా యముడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పిల్లలో వీడినో మేడ మీద కవలు మర్చిపోయి తీసుకురావడం, రాత్రి పవన్ చెప్తే కదా భయం. నేను రా అంటావా? భయం కదా, వెళ్తాను వెళ్ళాం. మన మేడే, మన మేడ మీదకి వెళ్ళాలి మన భయం. ఎందుకని? తిరిగిదానం. అలా ఉండకూడదు. మనం మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమైందా? లోపల బలం కలిగి ఉండాలి. ఎవరన్నా తిరిగితే ఏడవడం, ఒక ఫెయిల్యూర్ వస్తే ఏడవడం, భయపడిపోవడం, బాధపడిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి ఆలోచన రాకూడదు. అమ్మ తిట్టచ్చా తిట్టకూడదా? నాన్న ఒకటి పీకచ్చా పీకకూడదా? నేస్టార్ ఒకటి కొట్టచ్చా కొట్టకూడదా? అమ్మ అనకూడదు, నాన్న అనకూడదు, నేస్టార్ అనకూడదు. వీడు మాత్రం ఇష్టం వచ్చినట్టు వేసాడు వేసా. అందుకని మనల్ని దండించే వాళ్ళు ఉంటే, మన అనేవాళ్ళు ఉంటే మన అదృష్టం ఉంటున్నాం. మనకు చెప్తున్నారు అంటే మన కేర్ తీసుకుంటున్నారు అని అర్థం. ఒక సంఘటన చెప్పి నేను వెళ్తాను, అక్కడ వెయిట్ చేస్తున్నాను. కబీర్ దాస్ పేరున్నా? ఆయన రామనామం చేస్తూ తిరిగేవారు కాశీ వీధుల్లో. అలా తిరుగుతూ 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 తిరగలు ఉంటుంది తెలుసా, అలా తిప్పుతారు. ఆ తిప్పినప్పుడు ఆ మధ్యలో కొంచెం పిండి ఉంటుంది, ఆ చుట్టూ కొంచెం పిండి పడుతుంది. ఆ పిండిని కలెక్ట్ చేసుకునేవారు. చాలా తిరగలు. పూర్వం ఈ మిషన్లు ఏం లేవు కదా, యంత్రాలు లేవు. అలా ప్రతి ఇంటి ముందు తిరిగారు. రోజు తిరగలు తిప్పి వాళ్ళు పిండి చేసుకుని ఆ పిండితో వంటలు చేసుకున్నారు. ఆ పిండి కలెక్ట్ చేశారు. ఆ పిండి ఎంతో వస్తే గుడ్డలో పట్టు, దాంట్లో నీళ్లు తగ్గుతూ ముద్ద చేసుకుని దాన్ని ఒక రొట్టె చేసి, ఆ రొట్టెని భార్య భర్త సగం సగం రోజులో అదే ఆహారం. ఇంకా జీవితం రోజు మొత్తం వాళ్ళు చెప్పన్నాను, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 నమ పార్వతీపతి హర మహాదేవ. సరే, మొత్తానికి ఈయన పిండి కలెక్ట్ చేశాడు, ఇంటికి వచ్చాడు, పిండి ముద్ద చేసి ఒక రొట్టె చేశాడు. ఇంతలో భార్య వచ్చి, అయ్యప్పుడు మాట్లాడకూడదు, నీ బ్రెయిన్ పని చేయబడి నా కళ్ళు పని చేస్తాయి, ఇలా
ఇలా మైకులు గట్టిగా పనిచేయకపోతే అక్కర్లేనంత వేళలు చూడతారు. ఎడారికి సంబంధించింది మనకు అక్కర్లేనిది, ప్రపంచానికి అక్కర్లేనిది. ఓకే, సో మనం తులసీదాసు, కబీర్దాసు, రవిదాసు, నామదేవు, జ్ఞానదేవు, మీరాబాయి, రుక్మాబాయి, పురంధరదాసు, కనకదాసు ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన నేలలో పుట్టాం. అదైందా? మనకి దేశంలో ఏ మూలకెళ్ళినా కరువు లేనంత మంది ఆచార్యులు, సెయింట్స్ మనకున్నారు. అదైందా? ఏం నేర్పిస్తున్నారో మీరు చూడండి. ఎందుకు మనం ఎడారి మొత్తాలు అక్కర్లేదు ప్రమాదం అని చెప్తున్నాం. ఈ స్టోరీ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈయన పిండి గడిపాడు. పిండి గడిపితే రొట్టి చేస్తుంది ఆవిడ రొట్టి చేసింది. ఆవిడ ఒక పక్క వెళ్ళింది. ఆవిడకి ఎవరో ఇంత వెన్న ఇచ్చారు. ఈ రొట్టె చేసి పొయ్యి మీద తీసి గిన్నె మూత వేసి బయట పెట్టారు. ఆపో ఏదో వేసి స్నానం చేసి వద్దామని దేనికో లోపలికి వెళ్ళారు. వెళ్ళొచ్చేటప్పుడు కుక్క దాన్ని కొట్టింది. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? రాళ్ళు ఇచ్చుకుని అది చెప్పడానికి రెడీ అయిపోతాం. బోల్డ్ అని తిట్లు తిడతాం. చేతిలో పండ నీకు ఇవ్వాలి అని 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 తిరుగుతుంటే వెళ్ళిపోతాం. తిందాం అనుకున్నదాన్ని తినకుండా చేసిందని ఏం తిట్లు తిడతాం. ఈయన ఈ కబీర్ దాస్ గారు దాని వెనకాల పరిగెడుతున్నారు. సాయంత్రం అయిపోయింది కదా, దాటిపోయింది. సూర్యుడు వెళ్ళిపోయాడు. తుప్పలు, ముళ్ళు, పొదలు పరిగెట్టేస్తున్నారు. రై ఈయన వెళ్ళిపోయాడు. ఆ ముళ్ళు ఈయన చర్మానికి పట్టి చర్మం ఊడిపోయి కళ్ళు ఊడిపోయింది. రక్తం కారిపోతుంది. ముద్దలు శరీరంలోంచి మాంసం పడిపోతుంది. పరిగెత్తి అది అలిసిపోయింది. ఈయన అలిసిపోయారు. ఓ చోట అని ఆగారు. అయితే ఆయన ఎందుకు పరిగెట్టారని మీరు అనుకుంటున్నారో మీకు తెలుసో తెలీదో. ఆయన ఏమన్నారంటే ఆ చేత్తో, స్వామి అది ఉత్తరొట్టి బాగుండదు, అది అన్న రాసుకోండి అని చెప్పి కలిపాడు. ఇంత పరిగెట్టింది దేనికి? దాన్ని చంపేయడానికి, రొట్టెలు లాక్కోవడానికి కాదు. స్వామి ఉత్తరొట్టి బాగోదు, నెయ్యి రాసుకోండి, అదే వెన్న రాసుకోండి అంటే. ఇంతకీ ఆ కుక్కలో ఎవరిని చూశాడు ఆయన? రాముడు వచ్చాడు, దైవాన్ని చూశాడు. కుక్కను తినే కొరియా జాతికి ఏమన్నా అర్థమవుతుందా? కుక్కలో కూడా గాడు ఉన్నాడని. ఆవును తినే పిశాచ్ జాతికి అర్థమవుతుందా దైవం ఉన్నాడని? దైవం గురించి మాట్లాడే హక్కు భూమి మీద హిందువులకు మాత్రమే ఉంది. ఎందుకంటే సాక్షాత్కారం అనే పదం కలిగి అలాంటి దైవాన్ని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వేల లక్షల మంది ఋషులు పుట్టిన భూమిలో పుట్టాం. ఓ మార్కండేయుడు శివుడు అనుగ్రహం చేత పుట్టాడు. మరి యముడు టైం అయిపోయింది, ఆయన పాశం వేశాడు. నమశివాయ నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అలా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుంటే యముడు వచ్చేసాడు. వదిలిపెట్టాడా? మార్కండేయుడు వదిలిపెట్టలేదు, వేసేసాడు పాశం. ఎవరికి? మార్కండేయుడు ఒకరికి పడింది, అది శివుడికి కూడా పడింది. శివుడికే పాశం వేసేస్తారా? పాశాంకుశధరుడు అంతే వేసేస్తే శివుడు కోపం చేసింది. ఆ శివలింగంలోంచి వచ్చేసాడు. మృత్యువునిచ్చేటువంటి యముడికే మృత్యువునిచ్చేశాడు. మృత్యుంజయుడిగా మార్కండేయుడు నిలబెట్టాడు. అటువంటి నేలలో పుట్టాం మనం. మార్కండేయుడు తోపు, ఓ ప్రహ్లాదుడు తోపు, ఓ ద్రోణుడు తోపు. అలాంటి తోపులను వదిలేసి పోపులు వెనకాల పాపులు వెనకాల పడతారేనా? సిగ్గు లేకుండా, నీతి లేదు, నిజాయితీ లేదు. ఎవరైనా హీరోని సేవించండి. యముడిని ఎదిరించి నిలబడిన నచికేతుని చూడండి, యముడికి భయపడినటువంటి మార్కండేయుని చూడండి. ప్రాణాలకి భయం లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఓం నమో నారాయణ అంటూ నిలబడిన ఓ ప్రహ్లాదుని చూడండి. అది మానేసేసి ఎవరినో కుక్క కొట్టి చచ్చిపోతే ఆ చచ్చిపోయి శవాన్ని నమ్మాలి, రక్తం తాగాలంటే పిశాచులు. అందుకని మీకు చెప్పండి. మార్కండేయుడు అంటే మీకు చెప్పకపోతే ఇంకో మూర్ఖుడు వస్తాడు, వాడు చెప్తాడు వాడు మన కొరకే వచ్చాను, మన కొరకే సత్యం అంటాడు. చెప్పాలి మానవాక్కు బ్రహ్మవాక్కు. రాలా తల్లి ఏం పేరు? ఈ పేరు కొంచెం ఏది అవుతా? అయితేనా? అయితే నువ్వు చదివేది 8th, ఆయన మీద ఉండాల్సింది 8th. అంతే కదా? ఎవరో
నాన్న చెప్పు 5,000 సమానమా? సరిగ్గా చూడు. 5,000 సమానమా? ఎక్కువగా ఉన్నాయా? కాదు కదా. గుళ్ళో శివుడు ఎదురు ఎవరున్నారు? నంది. అందరూ చెప్పండి, 5,000 సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? ఆవును మేపేవాడు ఆవును వేసేవాడు సమానమా? ఇప్పుడు చెప్పండి, అన్ని మతాలు సమానమా? శ్రీ మేధ, నో మేధ. మేధ అమ్మయ్య ఒకరే. ఏం పేరు? నితీష్. నువ్వు అందులోనా? వేసుకో. అబ్బో వాళ్ళు తపస్సు చేశాడు. మీరు మేధాలని చెప్పారు. కొట్టండి సార్. వాళ్ళు ఎందుకు వేసుకోవాలి సార్? మీ అమ్మనాడు స్కూల్లో వేసుకోకూడదా? వేసుకోండి. మేధ, నో మేధ. అదే నా బాధ. నా పేరు రాధ. మా ఊళ్ళో నేనే రాధ. రాధ వేసుకోండి. పోనీ మీ నాన్న చేస్తే బాగుంటుంది కదా. మరి కదా బంగారు గుర్తుపెట్టుకున్నాం, జడ వేసుకున్నాం, ఆటలు వేసుకోవాలి. చందన చర్చిత నీలకలేవర పీతవసన వనమాలి. కాబట్టి చందనం అంటే చల్లగా ఉంటుంది కదా. నువ్వు కూడా చల్లగా ఉంటుంది. నన్ను అందరూ ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో జన్మించిన నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను, లేక హిందువులే కంటాను. నేనా కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం దేకండి. దేకం అంటే హిందీలో దేకండి, లేదా తెలుగులో దేగుతారు. అదేందా? ఎవరి దగ్గర ఉంటే ఆడి దగ్గర తినకూడదు. తెలుసు కదా. పానీపూరి తిన్నాం ఎప్పుడైనా? పానీపూరిలో ఆ మధ్య ఉప్పు తక్కువైందని ఆ పానీ కలిపారు. తెలుసా నీకు? ఆ పానీ అంటే తెలుసా? ఉప్పుగా ఉండదు. ఉప్పు తక్కువైతే కలిపేది అదే. అర్థమైందా? వాళ్ళకి పోస్తే పర్లేదు అంటావా? ఉప్పుగా ఉంటుంది, సప్పగా ఉండదు. అందుకని పోయకూడదు. మనం అక్కడికి వెళ్ళి వేయకూడదు. అర్థమైందా? అందుకని తినేటప్పుడు దేకండి. వాడు హిందువా కాదా ఎలా తెలుస్తుంది? తెలియదుగా. అందుకని అది ఉంటుంది కదా, స్కాన్ ఫోటో డబ్బులు పెట్టేది స్కాన్ రా అంటారు. క్యూఆర్ కోడ్. దాని మీద రూపాయి కొడుతుంది, పోతే రూపాయి కొడుతుంది. దాని మీద బయటకు వస్తుంది, పేరు కనబడుతుంది. అప్పుడు మనం కొనకుండా వెళ్ళిపోవాలి. దేవుడు కూలి పెట్టాలా వద్దా? కానీ హిందూ దగ్గర దొరకపోతే ఏం చేయాలి? పెట్టకూడదు. దేవుడికి బండ్లు పెట్టాలా వద్దా? హిందువులే లేకపోతే అమ్మే వాళ్ళలో ఏం చేయాలి? పెట్టకూడదు. దేవుడికి పూలు పెట్టకపోయినా తప్పులేదు, దేవుడికి పండ్లు పెట్టకపోయినా తప్పులేదు. అది హిందూ దగ్గర ఉంటేనే పెట్టండి. ఇప్పుడు ఆ ముస్లిం దగ్గరికి వెళ్ళి మేము గడ్డి పోసమ్మకి ఇవాళ మేకను వేసాము అని ప్యాకెట్ మాంసం ఇచ్చాడు, తీసుకుంటాడా? ఓ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి ఇవాళ శివాలయంలో అభిషేకం చేసాం ప్రసాదం చక్కెర పొంగలు ఇస్తే తీసుకుంటాడా? మరి నీకెందుకురా? నీకంటే నీకు కదా అన్నాడు. వాడికి ఏకిచ్చే పొలంలోకి ఎందుకు తీసుకుంటున్నావు? తీసుకోకూడదు కదా. అవునా? మీ ఊరికి మా ఊరంతా. అందుకే ఇంగ్లీష్ తెలుగులో చెప్తాను నేను. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది చెప్పాలా నా కారా. అదేందా? యూ రెస్పెక్ట్. కాబట్టి ఈ దేశం హిందువులది. మన ఆల్రెడీ హిందువులే కానీ వాళ్ళు బుర్రపోయి మనం వాళ్ళకి చెప్పాలి. వేరు పెట్టి వాళ్ళకి పుట్టావు, మీ అమ్మ చాలా మంచిది అని గుర్తు చేయాలి. వాడు ఎవరు పుట్టినాడంటే పులి ఎక్కడ అంటాడు గమ్యంలో. అంటే ఏంటా? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందా, పులి ఇంటికి వచ్చిందా అంటాడు కదా. అలా మనం కూడా చెప్పాలి. అబ్బే నేను తీసుకోమండి, నేను గొర్రెమండి. ఇప్పుడంటే ఎలా గురి అవుతారా? నీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. నీ పేరేంటి? సత్య
నెత్తిలో జాలు బయటకు రాంబాబు ఎవరన్నా 50-50 కలిగి అని వాళ్ళు గుర్తు చేయాలి, అది చెప్పాలి. మొన్న ఎవడో ఫోన్ చేశాడు, వాట్సాప్లోకి వచ్చాడు. అప్పుడు ఎక్కడ నంద్యాలలో ఉన్నా. మీ పేరు సార్ అన్నా. మోహన్ అన్నాడు. అన్నాక మీరు కూడా త్వరలోనే మా పార్టీలో జాయిన్ అయిపోతారు అని అన్నాడు. అంటే ఆ మతంలో అన్నాడు. నేను అన్నాను, నీ పేరేంటాను? మోహనం. ఆ పేరు లేకుండా బతుకుంటాం. ఇప్పటికే 10 రోజులు రాలేదు. ఎందుకు వస్తాడు? ఈ పేరు లేకపోతే బతుకోలేదు, మెతుకోలేదు. అక్కడ అనిల్ గారు అక్కమౌడు అనిల్ కావచ్చు, ఆయన సతీష్ కావచ్చు, సాంబశివరావు కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు. అంతా ఎవరు పుట్టాడు? ఇక్కడ వాళ్ళకే వాళ్ళ మైండ్ పోయింది. ఎందుకు పోయింది? పనికి మన గుడి బుక్కు చదవడం. కాబట్టి మీరు ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి, మాకు శివుడు ఉన్నాడు. మీరు చెప్పాలి. లోకం కోసం విషం తాగి కూడా మరణించకుండా లోకాన్ని ఆలాహలం నుంచి రక్షించిన పరమశివుడు మాకుండగా, కొండనెత్తిన గోవిందుడు మాకుండగా, కోదండమెత్తిన రాముడు మాకుండగా, మాకెందుకురా చెక్కల మీద ఎండిపోయిన శవం దండగా, మాకు ఎవ్రీడే శివుడు ఉంటే పండగ అని చెప్పాలి కదా. చెప్పలా వద్దా? చెప్దామా వద్దా? హర హర మహాదేవ్, హర హర. మనకి ఎవరి మీద శత్రుత్వం లేదు, కోపం లేదు. కానీ వాడు మన ఇంటికి వచ్చి అదే ఈ బొమ్మలో ఈ విగ్రహాలు మాది నిజమైంది అన్నప్పుడు రియాక్ట్ అవ్వాలా వద్దా? మీ నాన్న చొక్కా మీద ఎవడైనా కాళ్ళు వేసి తొక్కితే నీకు మండుద్దా మండదా? చొక్కా మీదే, మీ నాన్న మీద కాదు. చొక్కా మీద వేస్తేనే నీకు తొక్కలు వేసిపోతే వాడు మన దేవుడి అంటే మనకి ఉండక్కర్లేదా? రియాక్ట్ అవ్వక్కర్లేదా? అందుకే రియాక్ట్ అవ్వండి. సరిగా ధర్మం కోసం మాట్లాడండి, అవసరానికి పోట్లాడండి. దేవాలయాలు మాత్రమే దేశానికి ప్రపంచానికి ఉపకారం. మసీదుల వల్ల చర్చిల వల్ల దేశానికి ప్రపంచానికి ఏం లాభం లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. అన్నీ ఒకటనే దరిద్రులు ఎవరైనా ఉంటే పక్కన వాగుంది దూకి సావండి. నాకేం మొహమాటం లేదు. అబద్ధాలు ఆడేవాడు ఎందుకు ఉండాలి భూమి మీద? పోనీ నిరూపించండి, 10 లక్షలు ఇస్తాను. ఏదో అబద్ధాలు చెప్పకండి, పిల్లలకు నేర్పించకండి. అన్ని మతాలు వస్తాయి కదండి, అన్ని గ్రంథాలు వస్తాయి బోధిస్తాయి కదండి, మీరేంటి ఇలా చెప్తారండి. మరి ఆడితో చెప్పించు. ఏం పేరు అడిగారు? హోమం చేయడచ్చుగా. మేము చర్చిలో మసీదులో హోమం చేయడానికి పిలిపిస్తున్నాం. ఎవరన్నా సెక్యులర్స్ ఉంటే మా వాడు ఉచితంగా చేస్తాడో రావచ్చు. ఒక్కడేవాడా తొక్కలేదు, పచ్చి అబద్ధం. ఇంకా రాజుగారు దేవతాస్థాలు కథ చెప్పారుగా, అదే సెక్యులరిజం అంటే. అర్థమైందా? దేవతావస్త్రాలు అంటే ఏం లేవు. ఇంకా విన్నారు అక్కడ కొందరు దేవతావస్త్రాలు అంటే ఏమి లేవు అంటాడు. ఏమో అదే సెక్యులరిజం. అందుకని ఈ సెక్యులరిజం హిందువుల యొక్క ధర్మానికి దేశానికి చాలా ప్రమాదం. కాబట్టి ఈ ఏదో డ్రామా కబుర్లు చెప్తే ఎవడు దాన్ని ఎంటర్టైన్ చేయకండి. దేవాలయాలు మాత్రమే దేశానికి ఉపకారం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది. గవర్నమెంట్ దేవాలయాల భూమిలో వాడకూడదు, దేవాలయాలు కథనం చేసుకోకూడదు. మసీదు నుంచి అత్యంత రూపాయి తీసుకురాలేదు. కాబట్టి సెక్యులరిజం అనేటువంటి అబద్ధం, ఆ బూతు ఇంకా వాడకండి. ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. మీ అందరికీ ఏకాదశి పేపరు ఇవ్వబడుతుంది. అలాగే ఏకాదశి రేపు 26. దాని అయిపోయేదా? ఏం పేరు? మనగంట రితీష్. ఇంటి కోటి తప్పును తీసుకోండి, మనిషి కోటి కాదు. తీసుకుని మిగిలిన నాకు ఇచ్చేయండి, వాడికి దారి ఇవ్వండి. ఇంటి కోటి తప్పును తీసుకోండి, మనిషి కోటి తీసుకోకండి. దీని వెనకాల చాలా విషయం ఉంది. ఫాలో అవ్వండి. రేపు 26 ఏకాదశి పాటించండి. అలాగే ఇలా రాలకన్నా వాడే ఏ పేరు? ఏం లేదన్నా? సాత్విక్ అవిరామ దయాకరతాచరుదే జగదే జగదే కథనుత్తరదీరనుతే. మీకు ఏకాదశి పేపర్తో పాటు ఓ రాకాశ పేపర్ కూడా వస్తుంది. ఇది గొర్రెల పేపర్. గొర్రెలు వస్తే ఎలా ప్రశ్నించాలి? ఇందులో 26 ప్రశ్నలు ఉన్నాయి. ఇంటి కూడా తప్పును తీసుకోండి. గొర్రెలు వస్తే వేసుకోండి. ఈ జాగ్రత్త కాకపోతే మూసుకోండి. ఇంకా జాగ్రత్త కాబట్టి మూసుకుని తోకండి. నిజం మాత్రం చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఇంటి కోటే చెప్పు తీసుకోండి, మనిషి కోటి తప్పును తీసుకోకండి. మంత్రం చెప్పండి. అక్కడ సమయం అయిపోతుంది. చెప్పండి. నారాయణ నారాయణ
అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. చెప్పనా మీ అందరు గోవిందులు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాట్లాడేసారు పురుషు, ఇంకా మాట్లాడితేనే అయిపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, పుండరీక వరద గోవింద, నమ పార్వతీపతయే. హరే కృష్ణ. మరొకసారి చెప్పండి, హరే కృష్ణ. రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద గోవింద. జై శ్రీరామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పింది చేయండి.